హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. ఈ రోజు అయితే మనం వడ కర్రీ లేదా వడ పులుసు అంటారు దీన్ని, అదైతే చేయబోతున్నాము. నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో మా అత్తయ్య ఫోన్లో చెప్తుంటే చేశాను. ఈ పిండి అయితే మసాలా వడపిండి, మామూలుగా శనగబాళ్ళు నానబెట్టి రుబ్బి దాంట్లో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అట్లా అన్నీ వేసుకుంటాం కదా, అట్లా వేసుకున్న పిండి అనమాట. మా సైడ్ ఎక్కువగా అయితే మసాలా వడలు, అలసంద వడలు ఇలాంటివి చేసుకుంటాము. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే అసలు మొత్తం అదే మినపగారలు ఉంటాయి కదా, ఉద్ది వడలు, అవి వేసుకొని తింటారు. అసలు ఇవి చేయడమే నేను చూడలేదు, ఎక్కువ అవే చేస్తూ ఉంటారు. ఈ పిండి కూడా నేను ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ పంపించింది, అక్కడ వేడిగా వేసుకొని తినండి. ఇంకా అవి చేద్దాము అని చూసాము, ఆల్రెడీ ఒకసారి వేసుకొని తిన్నాం కూడా, మళ్ళీ ఇంకా ఉంది పిండి. ఇంకా దాన్ని ఏం చేయాలా, ఎక్కువగా అవుతుంది అనేసి ఇంకా ఇట్లా కర్రీ చేయొచ్చు అని చెప్తే ఇంక ఈ కర్రీ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఎట్లా చేయాలని, ఈ కర్రీ చేయడం ఎంత సింపుల్ అంటే నాకు చేశాక అర్థమైంది. జస్ట్ టమాటాలు, ఎర్రగడ్డలు, చింతపండు ఉంటే సరిపోతుంది. మనం మామూలుగా బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఎలా చేసుకుంటామో సేమ్ అలాంటిదే, కాకపోతే మనం వాటి ప్లేస్లో వడలు వేసుకొని చేసుకుంటాం, అంతే అనమాట. ఇవి నేను వేయడం చిన్నగా వేస్తున్నాను కదా వడలు, ఇలా చిన్నగా అయినా వేసుకోవచ్చు, లేదా పెద్ద వడలు వేసాక వాటిని చిన్న పీసెస్ లాగా, ఇప్పుడు పెద్ద వడని ఒక 4 పీసెస్ లాగా అట్లా చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. మనము పులుసులో వేసాక అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. దానివల్ల ఏంటంటే ఇట్లా కొంచెం విడిగా బాగా కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటాయి. మెత్తగా ఇష్టం లేదనుకోండి, 2 వడలు పక్కన పెట్టుకొని మనము తినే ముందు కర్రీలో కూడా వేసుకోవచ్చు, అది ఒక టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకి కర్రీకి ఎన్ని కావాలో అన్ని వడలు ఇట్లా బాగా క్రిస్పీగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది చూడండి. ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, మనకు కావాల్సిన షేప్ లో మనం వేసుకోవచ్చు బాగా. ఇక అన్నీ అయిపోయాక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటాం. మామూలుగా మనం ఎలా పోపు వేసుకుంటామో సేమ్ అలాగే అనమాట. వడలు వేసే ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పులుసు కాబట్టి ఖచ్చితంగా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకుంటే మనకి బాగుంటది, బాగా నానితే మంచిగా వస్తుంది పులుసు. సో ఇది వేగిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకుంటాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా వేయించుకుంటాము. తర్వాత మనం సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 4-5, అవి కూడా వేసుకుంటాము. మనకి కూర కొంచెం గుజ్జుగా వస్తుంది అట్లా వేసుకుంటే. టమాటాలు అట్లా అంతా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ బాగుంటుంది, అందుకని ఇట్లా వేసుకోవచ్చు. వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి. మనకి ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, కొంచెం నీళ్ళలాగా ఊరుతుంది కదా టమాటాల్లో రసం అంతా. సో అట్లా అందుకనేసి రాళ్ళు ఉప్పు వేసి కొంచెం అట్లా ఉడికించుకుంటాము. అది బాగా ఉడికేకి గరిటికి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా అంటే కానీ మెదిపామనుకోండి ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతుంది. అట్లా ఉడికేకి ఇంకో 2 నిమిషాలు పెట్టి అట్లా ఉడికిచ్చాక బాగా ఉడికిపోయాక తర్వాత మనకి కూరకి సరిపడా కారం, మనకి ఎంత కారం తినగలమో అంత ఎక్కువ, తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లైట్ కావాలంటే లైట్. సో కారం వేసుకున్నాక బాగా కొంచెం కలిపేసుకొని ఇందాక చింతపండు బాగా నానబెట్టి పెట్టాం కదా స్టార్టింగ్ లోనే, ఆ చింతపండు తీసుకొని బాగా ఇట్లా చేత్తో బాగా పిసికేసి ఇట్లా అది తక్కువ పడకుండా ఇట్లా చెయ్యి అట్లా వడగట్టినట్లు పెట్టి అదంతా పోసుకుంటాము. మనకి ఎన్ని వడలు ఉన్నాయో ఆ క్వాంటిటీ బట్టి పోసుకోవచ్చు. వాటర్ అంతా వేసుకున్నాక దాంట్లో లాస్ట్ లో ఉప్పు, కారం అన్ని కూడా సరిపోయలేదో చూసుకోవాలి అన్ని, ఎందుకంటే ఇప్పుడే వేసుకోవాలి. ఇంకా బాగా ఉడకనియాలి, బాగా మసిలి తెరలేలాగా ఉడకాలి. చూసారా పక్కన ఆవిరి వస్తుంది. సో ఇట్లా బాగా ఉడికించాలి. ఇట్లా తెరలేటప్పుడు ఇంకా 2 నిమిషాలు ఎక్కువ ఉడికించాలి. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా మన వడలు ఉన్నాయి కదా ఇందాక వండుకున్నాము, అవి ఒక్కొక్కటి అలా చిన్నగా ఒక్కొక్కటి ఆ పులుసులోకి వదలాలి. అలా చూసారు కదా, అట్లా వడలతో పులుసా ఏంటా అనుకున్నాను, విన్నాను కూర ఇలా చేస్తారని, కానీ ఎప్పుడు చేయలేదు. ఎట్లా వస్తుందో, తింటే ఎలా ఉంటుందో అని అనుకుంటూనే చేసాము. కానీ ఫైనల్ గా రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా టేస్ట్ కూడా ఉండింది. సో ఇట్లా అన్నీ వేసేసుకున్నాక గరిటతో ఒక్కసారి అలా కలిపి పక్కన పెట్టేయాలి. మళ్ళీ మళ్ళీ గరిట పెట్టకూడదు, ఎందుకంటే అది ఆ పులుసుని అంతా లాగేసుకుంటుంది, ఇరిగిపోతాయి. సో మళ్ళీ గరిట పెట్టకూడదు. ఇంగువ పులుసులో వడలు వేసే ముందే వేసేసుకోండి, ఎందుకంటే నేను మర్చిపోయాను, ఇంక ఇప్పుడు వేసాను. సో అట్లా వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇది వేసి 2 నిమిషాలు ఉడికించాలి బాగా. 2 నిమిషాల తర్వాత ఇది కొంచెం మెత్తబడితే ఇంకా గరిట పెట్టకూడదు. సో ఇట్లా అనుకోవాలి, మొత్తం సెట్ అయిపోయింది. ఓకే.
సో రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లో పెట్టుకున్నాక కూడా ఫస్ట్ వడ ముక్కలు వేసుకోవాలి, తర్వాత పులుసు వేసుకోవాలి. అట్లా వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత బాగా నానిపోయాయి వడలు. ఇంకా మనం గరిట అట్లా కూడా పెట్టిన అవసరం లేదు. మనం గిన్నెలో వేసుకునేటప్పుడు ఇట్లా ఫస్ట్ వడలు వేసుకోవాలి. ఒకటి కత్తి అట్లా వడలు వేసుకోవాలి. నాకు తర్వాత టిఫిన్కి ఇది దోశలోకి తినచ్చు, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. చూడండి ఇట్లా తర్వాత ఇట్లా వేసుకొని తినడమే. టేస్ట్ కూడా చెప్తా ఆగండి. టేస్ట్ ఎలా ఉంది బార్? సూపర్, బాగుంది, డిఫరెంట్గా. ఈ కర్రీ చేసేకి వడలు చేసి కర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మార్నింగ్ వడలు చేశారు, మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ వడల్ని ఇట్లా మార్నింగ్ చేసిన వడలు మిగిలిపోయినా కూడా ఆ వడలతో డైరెక్ట్గా అట్లా కర్రీ చేసేసుకోవచ్చు. వేడి వడలతోనే చేయాలని ఏం లేదు, అట్లా మధ్యాహ్నం మిగిలిన వడలతో కూడా చేసుకోవచ్చు మంచిగా. టిఫిన్స్, ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి, చపాతీలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఆహా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నిజంగానే తింటే కూడా అంత టేస్ట్గా ఉంది. నేను ఆల్రెడీ తినేసాను, వీడియో ఇప్పుడు పెడుతున్నాను కదా, అందుకని నాకు ముందే తెలిసింది, అందుకే చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఈసారి ఎప్పుడైనా మీరు వడలు మిగిలిపోయినా ఇలా చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. టేస్ట్ మామూలుగా లేదు, నిజంగా చాలా బాగుంది. ఈ వడని కొద్దిగా ఇరుచుకొని ఇట్లా రైస్లో పెట్టుకొని ఇట్లా తీసుకొని నిజంగా సూపర్గా ఉంది. కొద్ది గ్రేవీతో ఇలా కలుపుకోవడం, కొంచెం వడ ముక్కను తీసుకొని ఇలా రైస్లో పెట్టుకొని ఈ కర్రీ చపాతీలోకి, దోశలోకి, రైస్లోకి అసలు మామూలుగా ఉండదు, అంత బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. ఓకేనా, బాయ్.